అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 11వ పాఠ్యాంశమైన డూడు బసవన్న అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే మా ఊరని బసవయ్య ఎందుకన్నాడు? రెండవది, గంగిరెద్దులాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత మూడవ ప్రశ్న, గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలు ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగిస్తారు? తర్వాత నాలుగవ ప్రశ్న, గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి. ఇక్కడ రామ్ డోలు అయిపోతేనే దానికి కంటిన్యూషన్ ఇది వాయిస్తున్నాడు. ఓకేనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత ఐదవ ప్రశ్న, గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూరులోని ఉండిపోవడానికి కారణాలను రాయండి. తర్వాత ఆరవ ప్రశ్న, మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి. ఒకవేళ అక్షరాలు క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత ప్రశ్న, ఇక్కడ ఇటువంటి వారే ఇక్కడ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత భాషాంశాలు నాన్న, ఇవి అర్థాలు స్క్రోల్ చేస్తానే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత రెండవ, కింది పదాలకు సమానార్థక పదాలు పర్యాయ పదాలను వెతికి రాయండి. తర్వాత ఒకటవ, క్రింది పదబంధాలకు విశేష అర్థాలను చదివి వాటితో సొంత వాక్యాలను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఏమనుకుంటుందండి మాకు కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకసారి ధన్యవాదాలు.